అంబేద్కర్ గారు ఎక్కడ కొలంబియాలో చదువుకున్నాడు, లండన్ లో చదువుకున్నాడు. మొట్టమొదటి 10th క్లాస్ ఆయనే దళితుల్లో నుంచి, మొట్టమొదటి బ్యారిస్టర్ ఆయనే దళితుల్లో నుంచి, మొట్టమొదటి PhD హోల్డర్ ఆయన దళితుల్లో నుంచి, MAలు MPhilలు PhDలు ఆయన చదివిన డిగ్రీలు మొత్తం చదివితే కూడా, అంటే ఆయన చదివిన డిగ్రీలు మొత్తం చదవటానికి కూడా వీళ్ళకి ఓపిక ఉండదు. ఆయన పేరు పక్కన రాసేది. ఆయనకు కాంపిటేటివ్ గా నిలబడటానికి దేశంలోనే లేరు. ఇంకొక ప్రధానమైన కారణం ఏంటి అని అంటే, అంబేద్కర్ గారికి ఉన్నటువంటి ఆ స్థితిగతులు, ఆయనకున్నటువంటి ఆ పాపులారిటీని వీళ్ళు అండర్మైన్ చేయలేకపోయారు. ఎందుకు అనంటే, మీ ఆప్షన్స్ చూసుకోండి. జవహర్లాల్ నెహ్రూ గారు, గాంధీ గారు, తిలక్ గారు, పటేల్ గారు, వీళ్ళందరిలో ఎవరికి చదువుంది? ఎవరు కూర్చొని రాయగలుగుతారు? ఎవరు నెగోషియేట్ చేయగలుగుతారు? ఇంత పెద్ద దేశానికి కావాల్సినటువంటి ఇన్ని కల్చర్స్, ఇన్ని భాషలు, వీళ్ళదేంటి? ఒకే భాష ఉండాలి, ఒకే దేశం